అనగనగా 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో రిలీజ్ అయిన ఈ మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా హీరో విషయానికొస్తే సుమంత్ గారు ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఇంకొక క్లాసిక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికొస్తే నచ్చింది గైస్ మూవీ. తీసుకున్న స్టోరీ లైన్ ఎడ్యుకేషన్ థీమ్ అయినా సరే దీన్ని మనం ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాగా చూడొచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ థీమ్ మీద చాలా మూవీస్ వచ్చాయి. మనకది తెలుసు కూడా. కాకపోతే ఈ ఫాదర్ అండ్ సన్ అనే సెంటిమెంట్ ఉంది చూసారు, దానికి చాలామంది కనెక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం నేను కూడా దానికే కనెక్ట్ అయ్యా. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం సింపుల్ అండ్ ఫ్లాట్‌గా వెళ్తుంది విత్ సమ్ బ్యూటిఫుల్ పోర్షన్స్ అనమాట. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో కంప్లీట్‌గా ఎమోషనల్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది మూవీ. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మంచి మూవీ చూసాంరా, చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ చూసాం అనిపిస్తది. ఎవరైతే ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటదో వాళ్ళకైతే ఇంకా ఇంకా బాగా నచ్చుతుంది ఈ మూవీ. మేబీ డైరెక్టర్ కూడా కథను రాసుకునేటప్పుడు ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాని చూపించాలనుకుని దాంతో పాటుగా ఈ ఎడ్యుకేషన్ థీమ్ అనేది స్టోరీ లైన్‌గా తీసుకున్నట్టయితే అనిపిస్తది చూసిన వాళ్ళకి. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సుమంత్ గారు అలియాస్ వ్యాస్ క్యారెక్టర్‌లో మునిగిపోయారాయన. నిజంగా అతని క్యారెక్టర్ అయితే మనకి మూవీ నుంచి బయటకొచ్చినప్పుడు కంపల్సరీ తలుచుకుంటాం. అంతలా ఇంపాక్ట్ ఉంటది. అండ్ ఆ సన్ క్యారెక్టర్ చేసిన రామ్ అయితే చాలా బాగా చేశాడు. లిటరల్లీ క్లైమాక్స్‌లో అయితే ఏడిపించేస్తాడు వాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ అంటే ఎమోషనల్ సీన్స్ దగ్గర చాలా బాగా వర్కౌట్ అయింది ఆ మ్యూజిక్. అండ్ టెక్నికాలిటీస్ విషయానికొస్తే కెమెరా వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఇంకా మైనస్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో చిన్న డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఎటువంటి మూవీస్‌లో అంటే ఈ జోనరా మూవీస్‌కి క్వైట్ కామన్ అని చెప్పుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. రెస్ట్ ఆఫ్ ఆల్ ద మూవీస్ గుడ్. ఇంకా అడల్ట్ కంటెంట్ విషయానికొస్తే ఏముండదు. 0% క్లీన్ అండ్ హెల్తీ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. హెల్తీ ఫిల్మ్ ఎందుకన్నానంటే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ఈ రక్తపాతాలు, కత్తులతో నరుక్కోవడాలు చాలా ఎక్కువయ్యాయి. ఇటువంటి టైంలో ఒక మంచి పరిమళమిచ్చే మొక్కలా ఈ మూవీ అయితే నాకు కనపడింది. అందుకే హెల్తీ ఫిల్మ్ అని చెప్పాను. అండ్ ఇంకొక విషయం, ఈ మూవీ అందరికీ నచ్చుతుందనైతే గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే స్లో ఫేజ్ మూవీస్ నచ్చే వాళ్ళకి మాత్రమే అండ్ ఎమోషనల్ డ్రామాకి కనెక్ట్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ మూవీ అనేది నచ్చుతుంది. కమర్షియల్ కోర్ డ్రామాస్ కావాలి అంటే 6 ఫైట్లు, 3 పాటలు ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు మేబీ. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఒక ప్యూర్ ఎమోషనల్ సోల్ఫుల్ డ్రామా చూడాలనుకుంటే ఈ మూవీని హ్యాపీగా చూసేయచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ అనగనగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 సబ్స్క్రైబర్ ఫ్రమ్ దిస్ వీడియో. ఎవరో ఒక్కరు అనుకోండి, అది అయిపోతుంది. ప్లీజ్ ఎవరో ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. థ్యాంక్ యూ.